హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చిన్న ఛానల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈమె చూసారు కదా, పండుకుంది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మంచిగా ఉండే. ఆమె ఏజ్ వచ్చేసి 55 సంవత్సరాలు కూడా ఉండదు అంతే. కానీ ఆమె నిర్లక్ష్యం వల్ల, లైఫ్ కేర్ తీసుకోకపోవడం వల్ల అలా అయిపోయింది. 70 ఏళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా నడుస్తున్నారు, హెల్తీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈమె 55 ఏళ్ళకే ఇట్లా ఉంది. ఇంకా పెన్షన్ కూడా స్టార్ట్ కాలేదు. అంటే మా నాయన చనిపోయాడు, ఆ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఈమెకంతా పెద్ద ఏజ్ ఏం లేదు. కానీ ఈ టైంలో నడవలేని పొజిషన్లో ఉంది. మేము నలుగురం అన్నదమ్ములము. మా నాయన వచ్చేసి కొంచెం పక్క తాగుడుకు అలవాటై ఆయన కూడా తినలేడు, లివర్ ఖరాబ్ అయ్యి చనిపోయాడు. బాడీలోకి నీరు వచ్చేసింది. హాస్పిటల్ చూపించినా కానీ పట్టలేదు. ఇప్పుడు ఈమెని నలుగురు కోడళ్ళు కొడుకుల గురించి తెలుసు కదా, ఎవరి దగ్గర అంటని సపరేట్గా ఉంటాను. తన రూమ్లో తను ఉంది. పెన్షన్ పైసలతో ఎంత 2000, మేము మనిషికి 1000 రూపాయలు ఇస్తుండేవాళ్ళం. 500 కూడా ఇస్తున్నాం, ఒకసారి 1000 రూపాయలు ఇస్తాం. అట్లా సేవ్ చేసుకుంటే ఆమెకు ఇప్పుడు ఎవ్వరు చూడలేక చెప్పినాయి కదా, మందుల కళ్ళు తెచ్చుకొని. ఇంకొకటి వచ్చేసి నొప్పుల గోళీలు. ఫ్రెండ్స్, ఆ నొప్పుల గోళీలు చిన్న రూపాయికి ఒకటి చూపిస్తా, ఒక్క నిమిషం. ఇక్కడే ఉన్నాయి, ఊరంతా తిరుగుతున్నా. ఇవి ఊర్లలో చాలామంది అలవాటు పడ్డారు. రూపాయికి ఒక గోళీ, 10 రూపాయలకు పక్తా ఉంటుంది. ఈ గోళీ లేని ఆమె నడవలేదు, కూర్చోలేదు. ఇవి వద్దు అని డాక్టర్లు, మెడికల్ షాప్లు ఎంత చెప్పినా వినదు. దీనివల్ల బోన్స్ అరిగిపోతాయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి, మస్తు చెప్పారు. లేదు, ఈ గోళీలు ఉంటేనే ఆమెకు ఇది. అయితే మా నాయన అట్లా అయిన నుంచి ఇక ఆమె హెల్త్ బాగా ఉండకపోతే మనిషికి నెల చూసుకుంటామని అనుకున్నాము. అందరి నెల అయిపోయింది, చివరిగా 4 నెలలకు వచ్చేసింది. ఇంకా పెద్దన్న దగ్గరకు ఉంది. 3వ నాతో వచ్చింది. వచ్చేసరికి ఆమె గోళీలు మాకు సిటీలో దొరకకపోయేసరికి మా తమ్ముడు రెండోవాడు ఏం చేసిండంటే వేరే టాబ్లెట్లు తెచ్చిండు. ఇవి వద్దు, హెల్త్ బాగుండదని మెడికల్ షాప్లో చెప్పిరట. ఇది పాడేసాడు. వేరే టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసేసరికి ఆమెకు ఎఫెక్ట్ అయిపోయింది, బాగా ఎఫెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇది అనేది పాడేసాడు. అది వద్దు, బాగాలేదు అన్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వాడు కూడా మంచిగా ఆలోచించింది, కానీ పడేసేసరికి ఆ టాబ్లెట్లు వేసుకొని వాంటింగ్, ఏం తినకపోవడం, చేయకపోవడం, మొత్తం మీద అప్పటిదాకా నడిచే మనిషి మొత్తం గులాడిపోయింది. మా దగ్గరికి వచ్చేసరికి ఈ పత్తా అంటే పడేసినా అన్నాడు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ అడిగినా కానీ ఇది లేనిది ఇవ్వరు. ఇక సరే అంటే మా ఊరికి వెళ్ళి 100 కిలోమీటర్లు జస్ట్ ఈ 10 రూపాయల పత్త కోసం వెళ్ళి తీసుకొచ్చి నిన్న తీసుకొస్తే 3 వచ్చినాయి. ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది, జస్ట్ కొంచెం క్యూర్ అయింది. ఇప్పుడు నలుగురం కలిసి మంచిగా నెల చూస్తున్నాం. ఈ పత్త లేని ఆమె ఈ టాబ్లెట్ ద్వారా వేసుకొని మరి ఇలా అయిపోయింది. ఇప్పుడు నాది అయిపోయిన తర్వాత మా అన్న దగ్గరికి వెళ్తుంది. మరి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఆమె పరిస్థితి ఈ రకంగా ఉంది. ఎందుకంటే అంటారు కదా, ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది అంటారు. నాకు తెలుసు, అందుకే మేము సేవ చేస్తున్నాం. మా భార్య కూడా చేస్తుంది, ఆమె కావాల్సినవి ఇస్తున్నాము, కానీ తినట్లేదు. ఇదిగో ఇప్పుడే తల్లిదండ్రులు ఆమెకు ఇష్టమైన జామకాయలు, మళ్ళా ధాన్య పళ్ళు చాలా తెచ్చేసిన. అయితే తల్లిదండ్రులు ఎంతోమంది ఎవరికో ఎంతో హెల్ప్ చేస్తుంటారు, కానీ వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది తల్లిదండ్రులని అనాథ ఆశ్రమాలలో అక్కడక్కడ వదిలేసి వెళ్తారు. మాకు నలుగురికి ఎవరికి ఏం చేయలేదు. మాకు అక్క ఇళ్ళలో అయితే ఎవరు లేరు, ఎవరికి ఏం చేయలేదు, చదివించలేదు, మంచిగా చూడలేదు. చిన్న ఉన్నప్పటి నుంచే పనులలో పెట్టడం, ఆ పైసలతో వీళ్ళు ఇవే మందులు కళ్ళు, ఇది ఒకరు పెళ్లి చేసి వాళ్ళకి అప్పు చేయడం, ఇల్లు కట్టి అప్పు చేయడం, అవి మేము తెరిచి చేసినాం. మాకేమి చేయలేకుండా చివరికైనా మీరైనా మంచిగా బ్రతుకుండి, ఈ గోళీలు వద్దు, ఆ కళ్ళు వద్దు అని అంటే లేదు. ఈ గోళీలు లేని అట్లా 6 నెలలు చనిపోవడం కంటే, వేసుకోకుండా 6 నెలలు బతకడం కంటే, వేసుకోకుండా 6 నెలలు బతకడం కంటే వేసుకొని 3 నెలలు చనిపోయినా సరే కానీ నాకు ఈ కళ్ళు గోళీలు కావాలంటారు వాళ్ళు. అందుకే ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు అన్నట్టుగా మేము మంచిగా చూసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేయకున్నా కానీ అందరిని కష్టపెట్టించి నలుగురిని వాళ్ళు ఏం చేయకుండా మేము ఇంత బాగా చూసుకుంటున్నాం. కొందరు అయితే చేయండి అన్నీ, వాళ్ళకి పొలం ఇచ్చి ఇల్లు కట్టి పెళ్లి చేసి వాళ్ళ సక్సెస్ చేస్తే కూడా తల్లిదండ్రులను కానరు. మేము ఇంత మంచిగా కానీ నీ ప్రాణం మంచిగా ఉంచుకో అంటే కూడా వస్తుంది. ఈమె అలా పడడానికి కారణం ఏంది? కోడలు తప్పు కాదు, మ్యాక్సిమం చెప్పాలంటే కొడుకులు కూడా కాదు. ఆమెకు రేషం ఎక్కువ, మాట అంటే వాడదు. ఇప్పుడు నాతోటి కూడా మొన్నదాకా మాటలు బంద్ చేసింది. నేను ఏమన్నా అంటే ఆనాడు చెప్పంగి, ఈ గోళీలు వద్దంటే ఇప్పుడు చూసినావా,
ఎవరు చేసుకున్నది కర్మ వాళ్ళు పడ్డది. ఇన్నవా ఆ రోజు అన్నందుకు ఆమె నా మీద కొన్ని మాటలు అన్నది. నేను ఒక వారం రోజులు మానేసిన. కానీ ఆమె తమాం ఇలా అయిపోయేసరికి బయట ఉన్న శత్రువునే క్షమిస్తాను నేను. వదిలేస్తా. ఏమి స్థితికి వచ్చిందంటే నేను ఊరుకుంటాను కన్న తల్లిని. అందుకే ఇక ఆమెకు మంచిగా చేయాలని ఫిక్స్ అయిపోయి ఇక టాబ్లెట్లు ఆమె ఏది తింటుందో అని అనుకుంటే ఏమి కూడా ముడతలేదు. ఏమైనా పండ్లు తీసుకురమ్మంటే దానిమ్మకాయలు తీసుకొచ్చినాం, మన బొప్పాయి తీసుకొచ్చినాం. కానీ ఏమీ తింటలేదు. ఇప్పుడు మీ ముంగని అడుగుతాను, తెమ్మంటుంది, తినట్లేదు. అమ్మా అమ్మా ఇక పండ్లు తెచ్చిన, పండ్లు అడిగినావు కదా, తింటావా? జామకాయ, దానిమ్మ పండు లేపాలా? చూడండి ఫ్రెండ్స్, లేపాలా? తింటావా? లేపాలా? లేపాలా పంటావా? పండుకోమని అప్పుడు తిందు, సాయంత్రం తిను. తెచ్చినగో జామకాయలు, దానిమ్మ పండు. కళ్ళు అయినావా? అయితే ఆమెకు చూడండి, ఇక మేము ఊర్ల కళ్ళు సరైన టైంకి అందియలేము. ఊర్ల కళ్ళు సరిగ్గా అందియక ఆమె అట్లా అయిపోయింది. ఎందుకంటే అక్కడ అన్న చిన్నోడు ఉంటారు, ఒక ఊర్లో ఒక్కొక్క ఊర్లో. వాళ్ళు బాగానే చూసుకుంటారు. ఆడ కళ్ళు ఈ నొప్పులు గోళీలు దాకా చూపించిన చూడు అవైలబుల్గా దొరుకుతాయి, ఆడ బాగుంటుంది. ఇక్కడ సిటీకి వచ్చేసరికి ఈ బిల్డింగ్లు ఎక్కడం, ఈ కళ్ళు దొరకకపోవడం కోసం అలా అయిపోయింది. కాకపోతే అంతకుముందు నుంచే ఊర్లో కూడా సేవ అయ్యాక అడ్డం పేషెంట్ అయ్యే వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చి ఇంకా అయిపోయింది ఈ కళ్ళు ఆ గోళీలు దొరకక. అలా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కొడుకుకు నేను చెప్పేది ఏంటంటే, తల్లి అయినా తండ్రి అయినా భార్య, కొడుకులు, బిడ్డలు, తన ఫ్యామిలీ చూసుకోవడమే కాదు, భార్యను తల్లిని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె కూడా మన బ్లడ్డే కదా, ఆమె కూడా మన బ్లడ్. చాలామందికి భార్యకు టెన్షన్ వచ్చిందంటే బాధపడతారు, కొడుకులకు టెన్షన్ వచ్చిందంటే బాధపడతారు, తనకు టెన్షన్ వచ్చిందంటే బాధపడతారు. మొత్తం లైఫ్ అంతా ఫిక్స్ అయిపోతారు. ఏం చేయాలి, వీళ్ళకి జ్వరం వచ్చిందని ఊరంతా ఎక్కువ తిరుగుతారు. వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. తల్లిదండ్రులకు ఇలా అయ్యిందంటే కొంతమంది ఉన్నారు అసలు పట్టించుకోరు. లేదా మనకు సంబంధం లేనట్టుగా, చుట్టాలకు జ్వరం వచ్చినట్టుగా తను ఎంజాయ్ తనకే ఉంటుంది, తాగేది ఫంక్షన్ లాగే, పార్టీ లాగే. ఇంట్లో వాళ్ళకైతే టెన్షన్ ఉంటుంది, తల్లిదండ్రులకైతే టెన్షన్ ఉండదు. నేను కొంతమందిని చూస్తున్నా, అలా చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఆమె కూడా మన బ్లడ్డే కదా, మనం కూడా ఈ స్థితికి వచ్చేస్తాం కదా. రేపు మనకు కూడా మనం ఈ స్థితికి వస్తే మనని ఎవరు చూసుకుంటారు? మన పరిస్థితి ఏంది? మనది చేస్తారా చేయరా కానీ మనం కళ్ళ ముంగడు ఉన్నప్పుడు మనం చూసుకుంటూ ఉండకూడదు అంటారు కదా. ఉన్నప్పుడు విలువ తెలియదు, లేనప్పుడు తెలుస్తాను. ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత బాధపడి టెన్షన్ పెట్టుకోవద్దని నేను అంటున్నా. ప్రతి తల్లిదండ్రులని చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ ఉన్నప్పుడే చూసుకోండి. వాళ్ళు ఏం చేయకున్నా కానీ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొన్న ఈమె సీరియస్ ఉన్నప్పుడు నాకు అన్నీ గుర్తుకొచ్చి నేను పెంచింది, చేసింది, అన్నం తినిపించేది గుర్తుకుంటుంది చిన్నప్పుడు. అలా ఉన్న మనిషి ఇప్పుడు ఇలా అయిపోయిందంటే నాకు చాలా బాధ అనిపించి, ఇదిగో నేను మంచిగా చేద్దామని అనుకుంటున్నా. కానీ నేను ఒక్కని అనుకుంటే కాదు, మేము నలుగురం. ఆమెకు బిడ్డలు అయితే లేరు, ఇక అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. మరి బిడ్డలు కూడా ఎంతగానో చేస్తారో లేదో తెలియదు, కానీ అంతకంటే బాగానే చూసుకుంటున్నాం. కోడళ్ళు కూడా చూసుకుంటారు, చూసిన వాళ్ళు చూస్తారు. ఫ్రెండ్స్, మీ అమ్మ నాన్న కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు మనకి ఏం చేసిరని కాదు, మనం ఏం చేస్తున్నామనేది చూడండి. ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి. అంతే. చూస్తున్నా వీడియో కరెక్ట్ చెప్పినా ఫోన్లో? ఒక్క నిమిషం ఏంటండి, ఆమె ఏ సోయిలు ఉందో తెలియదు. మంచి చెప్పినా వీడియోలో తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని. విన్నావు కదా? నీలాగా ఇట్లా ఆరోగ్యం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ఉండాలని, కొడుకులైనా బిడ్డలైనా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని చెప్తున్నా. నాలాగా, మీ కోడల్లాగా. అలా కోడలు ఉంది,
నాతో గొడవ ఎక్కువ పడుతుంది కానీ అత్తకైతే సేవ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. చేస్తుందా చేయదా? చేయది, చేయదని చెప్తా. మరి చేస్తుందా చేయదా ఫుల్ క్లారిటీ నెక్స్ట్ వీడియోలో చూడండి. చేయదని ఫిక్స్ అయిపోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.